నమస్తే వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు. మణికొండ మరియు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని రాజపుష్ప బీఆర్సీ కమ్యూనిటీ వాసులతో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారతదేశం అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రంలో ఈసారి 400 సీట్ల పైచిలుకతో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేసి మళ్లీ రెండవసారి పార్లమెంట్ కి పంపిస్తారని, ఈసారి 2 లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ గేటెడ్ కమ్యూనిటీ వాసులను కోరారు. Come. Moved from number 11 position to number 5, and a clear line of sight of how we become number 3 in the world in terms of size of the economy. You also are aware of what has happened in terms of our defense self-sufficiency. The fact that our roads, the kilometer of roads, has moved from 93,000 kilometers of road to 1,43,000 kilometers of roads. The number of airports which has increased, the fact that every household was helped to have a toilet, and that changed the whole life for women, especially women in rural or in urban slums. The fact that you are seeing a greater labour force participation of women. The fact that the tax net of the country has increased and the number of people, 25 crore people have moved out of the poverty index. This and many others show us that we have no alternative, and the best leader we have for our Prime Ministerial candidate is Shri Narendra Modi. I wholeheartedly agree with you that we must, as Indians, consider it our duty, our privilege and our pride to bring back our Prime Minister and continue on this path of progress. ఈ రోజు ఇక్కడ మేము బీఆర్సీ టౌన్షిప్లో ఉన్నాం. ఓకే, నమస్తే, హలో. ఈరోజు ఇక్కడ మేము బీఆర్సీ టౌన్షిప్లో ఉన్నాము. ఇది ఒక చాలా మంచి అపార్ట్మెంట్స్ బ్లాక్స్ ఉన్నాయి. 100 బ్లాక్స్, ఆల్మోస్ట్ 750 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలామంది ఐటీ సెక్టర్లో పనిచేస్తారు, కానీ వేరే ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఒక చిన్న ఇండియా లాగా కనిపిస్తుంది. ప్రతి స్టేట్ నుంచి అందరు ఉంటారు ఇక్కడ. అండ్ అది ఒక ఇండియన్ ఇంటిగ్రేషన్ లాగా కనిపిస్తుంది. వీళ్ళందరూ ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటారు. ఒకటే వాయిస్తోనే అందరూ తప్పకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తారన్నారు. వాళ్ళకు మోడీ గారు చేసిన మంచి కార్యాలు, ఇండియా ప్రోగ్రెస్, మన డిఫెన్స్ పొజిషన్, ఎకనామిక్ డెవలప్మెంట్, స్టాక్ ఎక్స్చేంజ్ ఎంత, స్టాక్ మార్కెట్ ఎంత పెరిగింది, 3 times పెరిగింది స్టాక్ మార్కెట్. ఇంకా మన డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ వికసిత భారత్ తప్పకుండా మేము సాధిస్తామని అది కూడా చాలా ఫీలింగ్ ఉంది. ఇవన్నీ కలుసుకొని వాళ్ళకు క్యాండిడేట్ కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి తెలుసు. అతని క్లీన్ ట్రాక్ రికార్డ్, ఫస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు తను చేసిన కృషి, అందుకే అందరూ తప్పకుండా మే 13th రోజు నంబర్ 2 కమలం పువ్వు గుర్తు మీద వాళ్ళు ఓటేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని సెకండ్ టైం పార్లమెంట్కు పంపిస్తారు 2 లక్షల మెజారిటీతోని. సో ఎవ్రీబడి ప్లీజ్ రిమెంబర్ 222. ఓకే, అండ్ విల్ మేక్ దట్ హ్యాపెన్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.